తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్తో వివాదం తాము సరిదిద్దుకుంటామని బాధితురాలు లక్ష్మీరెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, నా సమస్యల వల్ల బయటకు వచ్చాను, ఏ పార్టీకి సంబంధం లేదు. రెండు పార్టీల వారు నన్ను వ్యక్తిగతంగా వాడుకోవడానికి ప్రయత్నం చేశారు. జిల్లా అధ్యక్షుడు సంవత్సరం క్రితం నా వద్ద ఉన్న సాక్ష్యాలు తీసుకున్నారు. నేను హాస్పిటల్లో ఉండగా అవి విడుదల చేశారు. వాటికి నాకు సంబంధం లేదని అన్నారు. కొంతకాలంగా మాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వల్ల ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో అవన్నీ మేము సార్ట్అవుట్ చేసుకుంటున్నాం. అందరికీ నమస్తే. గత కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నాం. ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నేను నా సమస్యల వల్ల, నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను. ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు. కానీ రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి. వాళ్ళ వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళు వాడుకునే దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు. నేను నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండగా నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే. ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి 1 year బ్యాకే, ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్ళే నా దగ్గర నుంచి అవన్నీ 1 year బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో, ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు. వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను. అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి. దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలీదు. నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు 1 year బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు. మెయిన్ నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడా ఫోకస్ కాదలుచుకోలేదు. నా ఆరోగ్యము బాగాలేదు. సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను. సో దయచేసి నాకు మీడియా తరపున, పోలీసుల తరపున, ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ. అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగానే. సిఐ సార్ కానీ ప్రతి ఒక్కరూ బాగా రెస్పాండ్ అయ్యారు. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు. వాళ్ళు వ్యక్తిగతంగా
పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు. నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి. వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తేల్చుకోవాలి. నాకైతే ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు. థ్యాంక్ యూ. చూసుకుంటామండి, అది కోర్టు ద్వారా చూసుకుంటాం. మీడియా నాకు సపోర్ట్ చేయలేదు, మీరు మీడియా ఏమన్నా చేసుకోండి, మీరు చేయండి చేయకుండా ఆ రోజు మాట్లాడారు. అవును, ఈ రోజు మీరు రాజీ చేసుకున్నామని చెప్పి మళ్ళీ వచ్చారు. అంటే ఏంటి మీ స్ట్రాటజీ ఏం లేదు. నాకు నేనున్న పరిస్థితుల్లో నా పిల్లలు ఇంకా ఏ స్టెప్ తీసుకునేదానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే చాలా డ్యామేజ్ అనేది నాకు జరిగింది. మీకు తెలుసో లేదో, సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీరు అడిగే పద్ధతి ఏంటండి? ఇప్పుడు మీరు అడిగే పద్ధతి ఏంటండి? మీరు అడిగే పద్ధతి ఏంటి? కిరణ్ రాయల్ పరిస్థితి కిరణ్ రాయల్ చూసుకుంటాడు. నేను చేసే చర్యలు నేను తీసుకుంటాను. ఓకేనా? నేను తీసుకునేవి నేను తీసుకుంటున్నా. ఎవరు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ఎందుకంటే 1 year బ్యాక్ నా దగ్గరకు వచ్చి మాకు సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో, రిలీజ్ చేసిన ఆడియోలు కానీ వీడియోలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే తీసుకెళ్లారు నా దగ్గర నుంచి. మీరు వాళ్ళు అనుకున్నట్టు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోలేదు. అవన్నీ తీసుకునింది వాళ్ళ పార్టీ సొంత వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి. జనసేన పార్టీ వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి. వాళ్ళు ఎవరికి ఇచ్చారో, ఎవరి ద్వారా రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా నేను ఆల్రెడీ సిఐ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చున్నాను. అవన్నీ కూడా వస్తాయి. నేనైతే ఇక్కడైతే ఏవైతే రిలీజ్ చేశానో అవి మాత్రమే నేను పెట్టినవి. ముందు పెట్టినవి నేను హాస్పిటల్లో ఉన్న 2 daysలో ఏవైతే రిలీజ్ చేశారో నా మొబైల్ నుంచి రిలీజ్ అవ్వలేదు. అవి నా దగ్గర నుంచి 1 year బ్యాకే వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అవన్నీ. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను. నేను నా ద్వారా ఎవరన్నా బాధపడి ఉంటే సారీ. ఎందుకంటే ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నాకు వచ్చాయి ఏమనేది కూడా అన్నీ కూడా నేను అక్కడే నేను చూసుకుంటాను. కేసులు అవి మాట్లాడుతున్నాను, మాట్లాడి సెటిల్ చేసుకుంటాం. నేను కాదు నేనైతే పెట్టినవి చాలా వరకు వాస్తవం. కానీ దాంట్లో కొన్నైతే వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. నేనైతే నా దగ్గర నుంచి 1 year బ్యాక్ వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకున్నారు. నేనే ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, నేను ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు వచ్చి నీకు న్యాయం చేపిస్తాం, మేము నీ డబ్బులు మొత్తం మేము కలెక్ట్ చేయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. నేను ఇప్పుడే చెప్పాను కదా, జనసేనకు సంబంధించి ఒక జిల్లా అధ్యక్షులు వాళ్ళే కాంటాక్ట్ అయ్యి వాళ్ళే నా దగ్గర నుంచి తీసుకున్నారు. అంతే తప్ప నేనైతే ఇంకొక పార్టీకి దీన్ని ఇవ్వలేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారో, దాని ద్వారా ఎవరు లబ్ధి పొందారనేది నాకు తెలియదు. మధ్యలో నన్ను ఒక ఆట బొమ్మలాగా వాడుకున్నారు. నేను వచ్చింది నా న్యాయం కోసం నేను వచ్చాను, అంతేగాని ఇంకొక దాని గురించి నేను రాలేదు. ఇంతకుముందు ఆయన అడిగారు కిరణ్ రాయల్ మంచోడా చెడ్డోడా అనేసి. మంచోడా చెడ్డోడా అనేది ప్రపంచానికి తెలుసు, అది నేను చెప్పాల్సిన ఇది లేదు. కానీ నేను అనడం, నా విషయంలో నేను ఫైట్ చేసింది నా డబ్బుల కోసం. నా డబ్బుల కోసం చేసిన దాంట్లో ఇప్పుడు వచ్చి మీరు పార్టీలు ఇందులో మీ వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చేపించారు అనడం కరెక్ట్ కాదు. పొలిటికల్గా టర్న్ అయిందంటే అట్లా చేశారండి. పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లారు. నేను తీసుకెళ్లడం అనేది కాదు, పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. దాంట్లో నా సొంతం అయితే ఏమీ లేదు. అవి సెటిల్మెంట్ జరుగుతున్నాయి. నా తరపున కాదు, మా పిల్లలు మాట్లాడుతున్నారు అవంతా. ఎందుకంటే నన్ను ఇక్కడితో, ఎందుకంటే నేను మీకు తెలుసో లేదో 3 daysగా నేను హాస్పిటలైజ్లో ఉన్నాను.
ఇంకా పిల్లలు ఇంకా వద్దు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఇది వచ్చింది. సో నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి, నేను ఇవంతా క్లోజ్ అయ్యేటప్పుడు నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చివరగా మీరు ఆడియో టేపులు కొన్ని రిలీజ్ చేశారు, అవును తర్వాత ఫోటోస్ కొన్ని రిలీజ్ చేశారు. అవును, అవన్నీ నిజాలే, అవి వాస్తవాలే. మీరే రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను మీకు ఆ రోజు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కదా, అవన్నీ వాస్తవాలే. నేను ఏవైతే రిలీజ్ చేశానో నాకు అతనికి ఉన్న లావాదేవీలు అన్నీ పర్ఫెక్ట్, దాంట్లో ఎటువంటి ఇవి లేవు. లావాదేవీల వరకు నేను మాట్లాడతాను, నేను ఫైట్ చేస్తాను, అంతేగాని రాజకీయంగా దీనికి ఎటువంటి సంబంధం లేదు. దాని మధ్యలో వాడుకున్న వాళ్ళ కథ వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప. పైన పెట్టే కేసు విత్డ్రా చేసుకున్నారా అలా కంటిన్యూ చేస్తారు? లేదండి, అది నాకు సెటిల్మెంట్ అయితే నేను విత్డ్రా చేసుకుంటాను. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న సాక్ష్యాల మీద సిఐకి తెచ్చారంటారు, దాని మీద కేసు ఫైల్ అయ్యిందా? ఫైల్ అయ్యాయండి, ఏ స్టేషన్ అయ్యిందా? SVU ఫైల్ అయ్యాయి. అన్ని కాపీలు కూడా ప్రొవైడ్ చేశాం కదా, కేసు ఫైల్ అయ్యింది, కాపీలన్నీ కూడా ప్రొవైడ్ చేశాం మేము ఆల్రెడీ. జిల్లా అధ్యక్షుడు పైన మీరు ఏమైనా కేసు పెట్టారా? సాక్ష్యాలు తీసుకొని నేను ఇప్పుడు నా దగ్గరికి ఎవరైతే వచ్చారో అవన్నీ వాళ్ళన్నింటిపైన కూడా నేను కేసు అనేది ఫైల్ చేశాను, ఆల్రెడీ ఇచ్చాను. నేను నిన్నే వెళ్ళి నేను అన్నీ ఇవ్వడం జరిగింది. నేను అన్నీ నా దగ్గర ఎవరైతే తీసుకున్నారు, ఎవరు వచ్చారు అనేది అన్నీ కూడా నేను ఇచ్చాను. మీరు న్యాయ పోరాటం కొనసాగిస్తూనే మీరు ఈ విషయంలో నా పోరాటం అనేది ఆగదండి, ఎందుకంటే నేను వచ్చింది నా మనీ నేను కోల్పోయిన దాని గురించి నేను వచ్చాను. నేను దానికోసం అనేది నా ఫైట్ ఆగదు. కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది నా సమస్యని పొలిటికల్గా తీసుకొని అడ్వాంటేజ్ తీసుకొని నన్ను ఒక ఆబ్జెక్టాగా తీసుకొని వాడుకుంటున్నారు. దయచేసి ఇది వద్దు అని చెప్పడానికే వచ్చాను నేను. అంటే ఇది మొదటి నుంచి జరిగినప్పుడు మీ వెనక వైఎస్ఆర్సీపీ ఉండి కామెంట్ చేయిస్తుందని చెప్పి ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి అది వైఎస్ఆర్ మీరు ఖండించలేదు? లేదు, నేను అప్పుడు కూడా ఖండించాను. కొన్ని ఛానల్స్ వచ్చాయి, నేను అప్పుడు కూడా చెప్పాను నా వెనకాల ఎవ్వరూ లేరు అని. నేను ఎప్పుడు క్లారిటీగానే చెప్పాను. నేను ఏ రోజు కూడా నా వెనకాల ఉన్నారని చెప్పలేదు. కానీ నాకు ఈ 3 డేస్లోనే వచ్చిన ఇవి మీకు ఎవరికి కూడా తెలియని ఇది, నేను హాస్పిటలైజ్ అయ్యాను. కొన్ని విషయాలు నేను తెలుసుకొని చాలా బాధపడ్డాను. ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబర్ పెట్టాడు, అవి చూసి నేను కోలుకోలేకపోయాను. చాలా దారుణంగా పెట్టాడు. అవన్నీ చూసి నా పిల్లలు ఇంకా వద్దు, మాకు నువ్వన్నా ఉండేది మాకు కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ప్రకారమే నేను ఈరోజు రావడం జరిగింది. నేను ఎవరికి భయపడలేదండి, ఎవరికి భయపడలేదు. బాధ్యతగా నా పిల్లల కోసం వచ్చాను. ఇన్ని రోజులు నేను పోరాటం చేసి ఇప్పుడు కూడా చేస్తాను. నాది నాకు సెటిల్ అయ్యేంత వరకు నా పోరాటం అనేది ఆగదు. కానీ దీనికి రాజకీయ నేతలు వచ్చి దాన్ని పులమద్దండి దయచేసి. ఎందుకంటే మీ పార్టీలకి ఏమున్నాయో గొడవలు నాకు తెలీదు, అందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి అని ఒకటే నేను అడుగుతున్నాను. నేను అంతే. మీరు కామ్గా ఉండి ఈరోజు వచ్చి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, ఇంకెవరు వెనకాల ఉన్నారని చెప్పి చెప్పడం వెనకేం కాదు. ఈ రోజుతో నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ దీన్ని పెంచుకోవడాలు ఇవి వద్దు. నాకు ఏం జరిగింది అనేది నేను చెప్పేస్తాను అనుకోండి, ఇక్కడికి నాకు దీనికి సంబంధం ఉండదు. ఇంకా నాకు ఏది కావాలో నాకు సిఐ సారు ప్రామిస్ చేశారు, నేను అన్నీ నీకు చేపిస్తానమ్మా అని చెప్పి. ఇంకొకసారి చెప్పారు, ఆల్రెడీ కోర్టుకు వెళ్ళింది. సో అక్కడ నేను తేల్చుకుంటాను. ఇది నేను ఒక్కసారి బయట రావడం వల్ల ఏమవుతుందంటే ప్రెస్లో రకరకాలుగా నాకు అందరిలాగా మాట్లాడడం, నేనేం ఎక్స్పర్ట్ కాదు మాట్లాడడంలో, నేను ఉన్నది నేను మాట్లాడుతున్నా, దాన్ని రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇవైతే కరెక్ట్ కాదనేసే నేను వచ్చాను. నాకు నమ్మకం లేదండి. ఇప్పుడు నేను వచ్చి ఈ మాట చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు జనసేనలో ముఖ్య లీడరు ఒక అతను ఉన్నారని చెప్పడం వల్ల వాళ్ళ వల్ల కూడా నాకు రక్షణ ఉంటుందని నేను అనుకోలేదు. కానీ నేను ఇందులో నుంచి నేను బయటపడాలి ఫస్ట్. పోలీసులు న్యాయం చేయలేదనేసి మీడియాకి ఎక్కారు, మళ్ళీ ఇప్పుడు అదే పోలీసులు న్యాయం చేస్తారంటే మీకు నమ్మకం ఉందా వాళ్ళపైన? లేదండి, నాకు ఒక 10 డేస్ నుంచి కూడా SVU సిఐ సార్ కానీ అక్కడ ఉండేవాళ్ళు కానీ నాకు ఎవ్రీడే కాల్స్ చేసి ప్రాబ్లం ప్రతి ఒక్కటి తెలుసుకొని కిరణ్ రాయలతోనూ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడి ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఇంకా ఏమంటే నా పిల్లలు పూర్తిగా దీన్ని తీసుకొని మేము సాల్వ్ చేసుకుంటాము, నువ్వు వద్దు, నువ్వు సేఫ్గా ఉండు అని చెప్పి వాళ్ళు చాలా డెసిషన్ తీసుకున్నారు. ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో జిల్లా అధ్యక్షుడి పేరు ఎందుకు చెప్పలేకపోయారు?
ఆయన ఏమన్నా మీకు- నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నానండి. ఇందులో ఒకరు నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇది, కానీ ఎవరు అని నేను చెప్పలా. జిల్లాకు సంబంధించిన ఒక నేత వాళ్ళ తరపున నుంచి వచ్చి నా దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు కిరణ్ రాయల్ గతంలో ఆరోపించినట్టు పసుపులేటి సురేష్ మీ దగ్గర తీసుకున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. పసుపులేటి సురేష్ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి ఏం తీసుకోలేదు. అంటే గతంలో ఆయన జనసేనలో నుంచి వచ్చారు. 1 ఇయర్ బ్యాక్ నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఎవరు? అతను నా దగ్గర నుంచి తీసుకున్నారు. మేడం, జాతీయ స్థాయిలో కొన్ని కేసులు ఉన్నాయి మీ పైన, అవి మీరు చేసినారా లేకపోతే కిరణ్ రాయల్ చేయించినాడు? నా పైన ఏం లేవండి. అవి కూడా అన్నీ నా పైన ఉండుంటే నేను ఒక రోజులో నేను బయట రాను కదా. నా పైన నిజంగానే మార్పు విషయంలో కారణం ఏంటి? మీకు ఆగమేఘాల పైన వెనక తగ్గడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? నేను వెనక్కి తగ్గుతున్నానని నేను చెప్పలేదండి. నేను ఇప్పుడు కూడా నాకేదైతే కావాలో దానికోసం నా ఫైట్ అనేది ఆగదు. నాకు వచ్చేంత వరకు నేను అది సెటిల్ చేసుకుంటాం. కానీ నేను అడుగుతున్నది నన్ను యూజ్ చేసుకొని రాజకీయంగా వద్దు. ఎందుకంటే ఆల్రెడీ నన్ను యూజ్ చేసుకొని నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు నాకు అప్పుడు చెప్పిన మాట కూడా ఏమంటే ఇంక ఇవేం బయట రావని చెప్పారు నాకు వాళ్ళు. నేను ఈరోజు చెప్పడానికి కారణం కూడా అదే. ఇంకేం మా దగ్గర లేవు రావని చెప్పి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. నేను ఏవైతే మీడియాలో చూపెట్టానో ఆ తర్వాత అవి మాత్రమే నేను మీకు చూపెట్టినవి. అంతే. కూడా ఒక ప్రముఖ పార్టీకి సంబంధించిన లాయర్ కూడా పాల్గొన్నారు. నాకు ఆ విషయం కూడా చెప్పాలంటే బాలా సార్ నాకు పార్టీకి సంబంధించిన అతనని నాకు ఎక్కడా తెలియదు. సార్తో నేను మాట్లాడినప్పుడు కూడా మాకు ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ ద్వారా నేను వచ్చానమ్మా, నేను న్యాయం చేయడానికే చూస్తున్నానని చెప్పి నాకు చాలా క్లియర్గా చెప్పారు. నాకు ఈ రోజు వరకు కూడా పార్టీలు వాళ్ళు వీళ్ళు అనేది నాకు తెలియదు. ఆ రోజు నేనైతే అడిగాను, ఎప్పుడు ఎలక్షన్ ముందు నేను అడిగాను నాకు ఇలా మనీ రావాలి అంటే వాళ్ళే నీ దగ్గర ఉండవు మాకు ఇవ్వు, మేము మనీ తీయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇప్పుడు కిరణ్ రాయలు మీ మధ్య జరిగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? అవునండి, అంతే. కిరణ్ రాయల్ వ్యాపారాలపైన కూడా మీకు కామెంట్స్ చేశారు. వస్త్రానికి సంబంధించి చెన్నైలో తీసుకుని వస్తారని, లేకపోతే టికెట్లు వ్యవహారాలకు సంబంధించి, సో అవన్నీ కూడా మీరు మాట్లాడారా లేకపోతే అవన్నీ వాస్తవం ఉంటారా? వాస్తవం అనేది నాకు చెప్పింది వాళ్ళేనండి. అంటే మీరే నేరుగా వెళ్ళి నేను పట్టు చీర అయితే నేను తీసుకున్నాను వెళ్ళి. తీసుకున్నారు, ఇంట్లో రెడీ చేసి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. నేను పట్టు చీర తీసుకున్నప్పుడైతే పట్టు చీర తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టింది నేను చూడలేదు. కానీ పట్టు చీర తీసుకొని ఇలా వచ్చారంటే నాకు వాళ్ళు చెప్పిందండి, ఆ చీర తీసుకొని వచ్చి ఇలా సేల్ చేస్తారని నాకు చెప్పారు. రాజకీయ ఒత్తిడి తలకి మీరేమైనా ఫుల్ స్టాప్ పెడుతున్నారా? రాజకీయ ఒత్తిడి ఏమీ నా పైన లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సెక్రటరీ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నారు, అపాయింట్మెంట్ కావాలని చెప్పారు అని చెప్పి. నేను అది కూడా ఇంకా ఏది వద్దు అనుకోనే ఫుల్ స్టాప్ చేయాలనేసి నేను వచ్చాను. నేను సమస్య షార్ట్ అవుతుంది కదా మేడం, ఫోన్ వచ్చినప్పుడు వెళ్ళాలి కదా, ఎందుకు వెనక్కి? నేను మీకు చెప్తున్నాను సార్, నేను ఒక 2 వీడియోస్ చూసాను నేను యూట్యూబ్లో. నేను ఇన్ని రోజులు నేను చూడలేదు వాటిని. ఎలా మాట్లాడారంటే ఒక మహిళని అంత దారుణంగా మాట్లాడతారు అనేది నాకు అంతవరకు కూడా తెలియదు. నాకు మీరు కోరుకున్నదే కదా, అపాయింట్మెంట్ కావాలని డిమాండ్ చేశారు, మరి వచ్చినప్పుడు వెళ్ళాలి కదా. అవును, నేను చెప్తున్నాను కదా సార్, నా పిల్లలు దేనికి ఇప్పటికే చాలా కోల్పోయాం మేము. సమాజంలో ఏం కోల్పోయామనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నా బాధలు భరించలేకుండా నేను బయట వచ్చాను. ఆ బయట వచ్చిన దాన్ని ఎక్కడెక్కడికో వెళ్ళాయి అవి. అతను ఆవేశంలో చేసినవి చాలా ఉన్నాయి. ఇవన్నిట్లకి బహుశా ఈవేళ మీరు ఈ వ్యవహారం సెటిల్ చేసుకున్న వార్త ట్రోల్ కాకపోవచ్చు, బట్ కానీ ఒక వ్యక్తికి ఎక్కువ రాజకీయంగా వ్యక్తిగతంగా అతనికి చాలా నష్టం జరిగిపోయింది. అంటే మీ వాదన నిజం కావచ్చు, అదంతా వేరే విషయం. బట్ అంటే ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? నేను ఎవరో చెప్తే నేను చేయలేదండి, నా ఫైట్ నేను చేశాను. అందులో నా దాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారంటే దానికి నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు నేను ట్రోల్ చేస్తుంటే మీరు నన్ను అడగాలి, నేను ట్రోల్ చేస్తుంటే. ఇప్పుడు నేను 2 పైన కేసు పెట్టాను, యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పైన.
వాళ్ళు చాలా దారుణంగా నా గురించి ఏం తెలుసని వాళ్ళు మాట్లాడారు, అంత కిరాతకంగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానివల్ల అవన్నీ నేను భరించలేకుండా హాస్పిటలైజ్ అయ్యాను. హ్యాండ్ కట్ చేసుకున్నాను, బ్లడ్ అంతా పోయింది, హాస్పిటలైజ్ అయ్యాను. నా పిల్లలు అక్కడితో డెసిషన్ తీసుకున్నారు, వద్దు అని చెప్పి, వద్దు నువ్వన్నా ఉండు మాకు, వద్దు ఇవన్నీ అని చెప్పి. సో నేను దీన్ని మీడియాకో దేలో వద్దు అని డెసిషన్ తీసుకున్నాను అంతే. డ్రైవ్ గురించి మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు అని చెప్పి కర్ణం రాజు చెప్పి నిజమంటారా కాదన్నారా? అది కూడా నాకు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు. అంటే వాళ్ళు చెప్పింది మీరు ఎందుకు చెప్పలేదు? నాకు మీ సమస్యని మీరే కనిపించారు, పార్టీ పరంగా మీరే కాదు. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమంటే, నాకు ఎప్పుడైతే మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయిస్తాము అని చెప్పారో అప్పుడే నాకు ఇవన్నీ వాళ్ళు చెప్పారు. నాకు ఇలా సంబంధించి చాలా ఉన్నాయి, సో అందుకే అతన్ని ఏం అనరు అని చెప్పి నాకు అప్పుడే వాళ్ళు క్లియర్గా చెప్పారు. నేను అదే చెప్పడం జరిగింది. రికార్డ్ నా దగ్గర ఉంది, నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన దగ్గర నా దగ్గర ఉంది అని నాతో 10 మార్లు చెప్పాడు. నన్ను ఇలాగే బెదిరించాడు, మీరే చెప్పారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు బెదిరించడం అనేది అయితే చేశారండి, అది వాస్తవం. చాలాసార్లు బెదిరింపులు, ఎందుకంటే మీరు ఆడియో కాల్స్ విన్నారు, మీరు అందరూ బెదిరింపులు అయితే చాలాసార్లు చేశాడు. దాన్ని నేను కాదు, నేను ఎక్కడా చెప్పట్లేదు.